వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల విషయానికి వస్తే మాత్రం బగ్గమంటున్నాయి. అదేవిధంగా మనం నెల్లూరులో ఉన్నటువంటి ఎన్నికల వేళ విశేషం, అసలు ఎన్నికల మాట తలుచుకుంటేనే అగ్గిలాగా మండుతున్నటువంటి విశేషాన్ని అయితే మనం ఈరోజు చూస్తున్నాం. సో అయితే ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం మనం నెల్లూరులోనే దొడ్డపనేని రాజానాయుడు ఇంటికి అయితే మనం వచ్చేస్తున్నాం. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవి దాకా ఎదిగారంటే దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఆయన అంత దూరం ఎలా ప్రయాణించారు, దానికి సపోర్ట్ చేస్తున్న ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయం రాజానాయుడిని అడిగి మనం తెలుసుకుందాం. దొడ్డపనేని రాజానాయుడు దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అసలు ఏంటి రాజానాయుడు ఎవరు, పూర్తి విషయాలు, అన్ని విషయాలు, కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం మనం అయితే ఈరోజు మనం చూద్దాం రండి. ఇప్పుడైతే దొడ్డపనేని రాజానాయుడు గారి ఇంటికైతే మనం వచ్చేసాం. ఒకసారి వెళ్ళి మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అమ్మా, బాగున్నారా? ఎస్ సార్, బాగున్నాను సార్. బాగున్నారా? ఎస్, థ్యాంక్ యూ. మొత్తానికి మీ దగ్గరకు అయితే చేరుకున్నాం చాలా రోజుల తర్వాత. మీ టైం మాకు కేటాయిస్తున్నారు ఈరోజు. మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే. అయితే ఇంట్లోనేనా సార్ ఇదంతా సెటప్? అవునండి, యాక్చువల్గా ఇది 3 floors బిల్డింగ్. అవును. నేనైతే పొలిటికల్ ఆఫీస్కి దీన్ని యూజ్ చేస్తున్నాను, ఫస్ట్ ఫ్లోర్ అంతా. రాగానే అర్థమైంది నేను సెలబ్రిటీ ఇంటికి వెళ్తున్నాను, లేకపోతే రాజానాయుడు గారి ఇంటికి వెళ్తున్నాను అన్నది. సో మొత్తానికి ఏంటి మొత్తం ఫొటోస్ ఉన్నాయి. ఏ సందర్భాల్లో దిగిన ఫొటోస్ సార్ ఇవి? చిరంజీవి గారితో ఎప్పుడు దిగారు? ఇది 2012లో నెల్లూరు వచ్చారండి, ఒక బహిరంగ సభ జరిగింది. ఆ రోజు డయాస్ మీద చిరంజీవి గారిని మనం సన్మానం చేయడం జరిగిందండి. ఓకే ఓకే. అక్కడ బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ గారు 2015లో మన 18లో వచ్చాడు నెల్లూరు. నెల్లూరు దర్గాలో కలిసాము. దర్గాలో ఆయనకి బాగుండాలనే ఉద్దేశంతో ఆయనకు ప్రార్థనలు చేయించాము. ఆ సందర్భంలో మేము కలవటం జరిగింది. ఓహో. ఈ ధర్మ పోరాట దీక్షలో కూడా మీరు భాగస్వామి? అవునండి. 2018లో నెల్లూరు మన వేణుగోపాల్ సంఘ కాలేజీ గ్రౌండ్స్లో ధర్మ పోరాట దీక్ష జరిగింది. ఆ దీక్షలో మేము మెయిన్ రోల్ తీసుకున్నాం. అదే కదా, అసలు ఏంటి ఒక ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎదిగారంటే వెనక్కి ఏంటో ఏదో బలమైన కారణం ఉంటుందని కూడా మేము గ్రహించాము. ఈ రోజు అయితే చాలా మందికి ప్రేక్షకులకి, అంటే మీ అభిమానులకి కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ అనమాట. అంటే ఎలా అంత దూరం వెళ్ళారు, అసలు ఏంటి దీని వెనక ఎవరున్నారు, ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు కంట్లో పడ్డారు, పర్సనల్ కూడా పిలిపించారు అనుకుంటా కదా? ఓకే, అవునండి. 2019లో పిలిపించారండి. మాతో పర్సనల్ కూడా మాట్లాడటం జరిగింది. అన్ని విషయాలు కూడా, రూరల్ సంబంధించిన ఎలక్షన్ బాధ్యతలు కూడా మాకు అప్పచెప్పారు. అజీజ్ గారిని గెలిపించుకొని రండి మీరని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మేము కూడా బాగా గట్టిగా ప్రయత్నం చేశాము. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి ఒక అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము నెల్లూరు రూరల్ సీటు కూడా కోల్పోవడం జరిగింది. యాక్చువల్గా అయితే అజీజ్ గారు గట్టి ఫైట్ ఇచ్చాం ఆ రోజు మేమంతా కలిసి. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా పనిచేశారు. యాక్చువల్గా వాళ్ళు 50,000 మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మేము దాన్ని 20,000కి తగ్గించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒక ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఒక్కసారి ఒక అవకాశం అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయనకి వేయటం జరిగింది. ఆ సానుభూతిలో ప్రభావం వల్ల ఇక్కడ అజీజ్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. అంతే. సూపర్. ఏదైనా మాత్రం మరిన్ని విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. అసలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి తెలియాల్సి ఉంది. ఫైనల్గా ఈ నారా లోకేష్ గారితో మీకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటి? నారా లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి అండి. అసలు మీతో ఏ విధంగా స్పందిస్తుంటారు? నన్ను చాలా పర్సనల్గా నాతో మాట్లాడతాడండి. ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటాడు. ఈ జిల్లాలో ఏదైనా రాజకీయ అవసరాలను బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏంటనేది కూడా అన్నీ కూడా మమ్మల్ని అడిగి తెలుసుకుంటుంటాడు. మేము ఏది ఉన్నా కూడా అన్ని విషయాలు కూడా క్లియర్గా ఇక్కడ ఉన్న విషయాలే మాట్లాడుతుంటాం తప్ప వేరే అదర్వైజ్ డీవియేషన్లు ఉండదండి మా విషయాలు. ఎస్. అయితే మరిన్ని విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రాజానాయుడికి సంబంధించినటువంటి స్మాల్ టీ బ్రేక్ ఒకటి తీసుకుంటాం. డోంట్ మిస్ ఇట్. సో మొత్తానికి టీ బ్రేక్ తర్వాత అయితే మనం మళ్ళీ వచ్చేసాం అనమాట.
దొడ్డపనేని రాజానాయ్ గారి లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఎదిగారు అంచెలంచెలుగా, పూర్తి విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సార్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా ప్రస్తావన మొదలైంది? రాజేష్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1971. నేను మాకు నెల్లూరు నియరెస్ట్ మనుబోలు మండలం విలేజ్, చెరుకుమూడి మా విలేజ్ వచ్చేసి. మా ఫాదరు దొడ్డపనేని నారాయణ నాయుడు, మదర్ వచ్చేసి శేషమ్మ. యాక్చువల్గా మేము 3 పిల్లలు మా నాన్నకి, ఒక తమ్ముడు ఒక సిస్టరు. మేమంతా చదువుల కోసం నెల్లూరుకి రావడం జరిగింది 1980s. మా ఫాదరు యాక్చువల్గా విలేజ్లో సర్పంచ్, ఆయన 3 times. ఆయన సర్పంచ్ ప్లస్ రిజర్వేషన్లో కూడా తను ఏదైతే అభ్యర్థిని పెట్టినా తన్నే గెలిపిస్తూ దాదాపుగా ఆయన ఒక 40 yearsగా పొలిటికల్లో ఉన్నాడు ఆయన. ఆ నేపథ్యంలో మేము నెల్లూరు రావటం, ఇక్కడ చదువుల కోసం ఇక్కడ స్థిరపడటం, ఇవన్నీ జరిగినాయి. అదండి. ఎలాగ ముందు నుంచి స్టార్టింగ్ నుంచి రాజకీయాలు అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే కాలేజ్ డేస్లో చదువుకున్నప్పుడు ఏదన్నా ఒక లీడర్షిప్ అలా వహించడం అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఎస్, మేము కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు యాక్చువల్గా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం అండి. అప్పట్లో ఏబీవీపీ విద్యార్థి సంస్థ నుంచి మేము రావడం జరిగింది. కానీ తర్వాత మా ఫాదర్ గారు ఎప్పుడు కూడా ఆనం రామనారాయణ రెడ్డిని ఫాలో అవుతూ ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో మేము కూడా ఆనవాళ్ళతో కలిసి దాదాపుగా ఒక 25 సంవత్సరాలు మా జర్నీ జరిగింది. ఈ నేపథ్యంలో స్టేట్ బైబ్రికేషన్ అప్పుడు నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్కి ద్రోహం చేసిందనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో నా జర్నీ జరుగుతుందండి. అయితే మనం 2024లో చూసుకుంటే 28వ డివిజన్లో మీరు ఇక్కడ వార్డు మెంబర్గా ఉన్నారు కదా, అప్పుడు ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకున్నారా, లేకపోతే? లేదండి, నేను అప్పుడు పోటీ చేస్తే గెలిచాను. ఎలాంటి కార్యాచరణ ఎవరిని జరిపారమ్మా ఇక్కడ? యాక్చువల్గా నేను 2014లో నాకు ఒక గోల్ ఉండేదన్నమాట. ఏదైనా కూడా నేను డైరెక్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, కంటెస్ట్ చేసిన తర్వాత విన్ కావాలి, విన్ అయిన తర్వాత ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి మనం సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నేను పొలిటికల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఫాదరు నడిచిన విధానాన్ని బట్టి ఆయన పేద ప్రజలతో ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు వచ్చిన సమస్యలు ఆయన ఏ విధంగా పరిష్కారం చేసేవాడు అనేదాన్ని నేను చాలా దగ్గరగా ఉండి చూసే వ్యక్తిని కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆయన వారసత్వాన్ని నేను తీసుకొని నేను ఇక్కడ 2014లో కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో దాదాపు ఇక్కడ 10,000 ఓట్లు ఉన్నాయండి, ఈ 29 డివిజన్ ఆ రోజు అది. ఆ పరిస్థితుల్లో నేను విన్ కావడం, తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్ అభివృద్ధికి దాదాపుగా ఒక 45 కోట్లు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా మన పొంగూరు నారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా మేయర్గా మన అజీజ్ గారు ఉన్నారు. నాకు ఇద్దరు కూడా చాలా సపోర్టింగ్గా నన్ను ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను. ఇది ఈ రోడ్స్ అయితేమి, సైడ్ డ్రైన్స్ అయితేమి, అదేవిధంగా పార్కులు అయితేమి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను కూడా మేము ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకోవటం, ఆ రోజుల్లో రేషన్ కార్డులు ఇప్పించడం అయితేమి, పెన్షన్స్ ఇప్పించడం అయితేమి, ఏదైనా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా చాలా అందుబాటులో ఉండి మేము పనిచేయడం జరిగింది. గతంలో ఉన్న కార్పొరేటర్స్ కన్నా చాలా భిన్నంగా పనిచేశాడు రాజానాయుడు అనే ఒక మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అది మాత్రం నాకు జీవితంలో చాలా తృప్తిగా ఉందండి. మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారా తర్వాత? లేదండి. నేను కంటెస్ట్ చేశాను. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి సన్నపరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేశాడు. తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా కూడా ఇంకొక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఈ సీట్ని ఆశించడం జరిగింది ఆ రోజు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు ఎవరికి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సో నేను ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేయడం జరిగింది. నాకు ఆటో సింబల్ రావడం జరిగింది. ఆటో సింబల్లో దాదాపుగా 10,000 ఓట్లకి 6,000 ఓట్లు ఇక్కడ పోలేనండి. ఆ 6,000లో నాకు 3,000 వస్తే మిగతా అందరు అభ్యర్థులు కలిపి 3,000 వచ్చిందండి. నేను ఆ విధంగా టోటల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లలో ఇండిపెండెంట్గా గెలిచిన ఏకైక అభ్యర్థిగా నేను ఉండడం జరిగింది. కానీ నేను బేసిక్గా
తెలుగుదేశం ఫాలో అయ్యాను కాబట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటే మాకు అభిమానం కాబట్టి నేను చంద్రబాబు నాయుడుతో కలిసి నడిచాను కూడా. అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ సీట్ రాలేదని చెప్పి తర్వాత మీరు అంటే పార్టీలోంచి రావడం టీడీపీలోకి రావడం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత చాలా బాధపడిన వ్యక్తి నేను ఒకడిని. సో నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది కాబట్టి మనం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదు అనే ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాము. కానీ తర్వాత నేను కార్పొరేటర్గా నామినేషన్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మాకు బీఫామ్ ఇవ్వలేకపోయింది పార్టీ. అయినా కూడా మేమేమి దాని గురించి బాధపడలేదు. నేను కంటెస్టింగ్ చేసి ఇండిపెండెంట్గా నేను గెలవడం జరిగిందండి. అంటే ఆ రోజుల్లో మీరు టీడీపీలోకి వచ్చారన్నారు కదా. ఓకే. సో టీడీపీలోకి రాగానే మీకు టికెట్ ఇచ్చారా? తర్వాత అంటే టికెట్ అనేది ఎవరైనా నామినేషన్ వేసిన తర్వాత అది స్క్రూటినీలో మనం ఫైనలైజ్ అయిన తర్వాత ఓకే అయిన తర్వాత పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఆ రోజు పార్టీ బీఫామ్ ఇచ్చే టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అంటే వేరే వాళ్ళు కూడా గట్టి ఫైట్ ఇచ్చారు. అంటే నేను కంటెస్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇద్దరం కూడా పోటీ పడడం జరిగింది. సో ఇద్దరు కూడా తెలుగుదేశం నాయకులే కాబట్టి మేము ఎవరం కూడా వెనకపోలేదు. ఇద్దరం పోటీ చేశాము. ఆ పోటీలో మనం గెలవడం జరిగింది. కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ నుంచే కంటిన్యూ అవుతున్నాం అప్పుడు కూడా ఇప్పుడు కూడా. సార్ మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎటువంటిది? ఎలా అంత ముందుకు వెళ్ళగలుగుతున్నారు? అసలు ఎలా వెళ్ళారు అంత దూరం? ఆయన ఎలా గుర్తించారు మిమ్మల్ని? నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ రోజు మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు. వీళ్ళందరితో కలిసి నేను 1-2 సార్లు బాబు గారిని కలవడం జరిగింది. ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా మాతో చాలా ఆప్యాయంగా మాట్లాడటం, మంచి వ్యక్తి అమ్మ నువ్వు పార్టీలో కంటిన్యూగా మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి, మీ హార్డ్ వర్క్ వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తెలుగుదేశం పార్టీ కూడా బాగుంటుంది, కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యక్రమం మీరు చాలా యాక్టివ్గా ఉండి చేయాలని మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన వెన్నుదట్టి ముందుకు పంపించే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితుల్లో మేము చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర అవడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని కూడా అదే విధంగా మాకు గుర్తింపు ఇచ్చాడు కూడా. పర్సనల్గా కలుసున్నారా చంద్రబాబు? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మిమ్మల్ని పిలిపించుకొని పర్సనల్గా మీతో మాట్లాడతారని మా దగ్గర అయితే ఒక ఇన్ఫర్మేషన్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎందుకు నెల్లూరులో ఇంతమంది బడాబడా నాయకులు ఉన్నారు, మిమ్మల్ని పర్సనల్గా పిలిపించి మీకు రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఇవ్వడం ఏంటి దీన్ని ప్రధాన కారణం ఎటువంటి? యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో నేనే కదండి, ప్రతి కార్యకర్త కావచ్చు, ప్రతి నాయకుడు కూడా కావచ్చు, కష్టపడే వ్యక్తికి ఇక్కడ మంచి గుర్తింపు అనేది బాబు గారి దగ్గర ఎప్పుడు ఉంటుందండి. అది ఇప్పుడు కావచ్చు, అప్పుడు కావచ్చు. నేను వచ్చిన తర్వాత అసలు టోటల్గా మేము మా వ్యాపారాలన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసంగానే పనిచేయడం జరిగింది. కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పుడే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేను పట్టడం జరిగింది. సరే 54 మంది కార్పొరేటర్స్లో ఒక పర్సన్ ఇండిపెండెంట్గా విన్నాడంటే అతని దగ్గర మంచి లక్షణాలు ఉంటాయి. సో అతన్ని పిలిపించండి అని ఆ రోజు నారాయణ సార్ ద్వారా నన్ను పిలిపించడం జరిగింది. అప్పుడు నేను యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వ్యక్తినే, కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన జిల్లా నాయకత్వం సరైన నిర్ణయం తీసుకోలేక, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులే కాబట్టి ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. సో ఇక్కడ మనం ఎవరికి బీఫామ్ ఇవ్వకుండా ఉంటే ఇండిపెండెంట్గా డిసైడ్ చేస్తే సరిపోతుందని ఒక ఆలోచన చేసినారు. చేయటంతో సరే నేను కంటెస్టింగ్ లేకపోయాను. అంటే నా దగ్గర ఒక చిన్న విషయం ఉంది. అదేంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే దాంతో ఆ పని మీద నేను కమిట్ అయ్యానంటే ఇంకా వెనక్కి రాను. నేను నామినేషన్ వేసిన తర్వాత వేరే నాయకులు పోటీకి వచ్చారు కాబట్టి నేను ఇంకా వెనక్కి తగ్గనప్పుడు పార్టీలో కొంత మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలని చాలా దూరం ట్రై చేశారు మా జిల్లా నాయకత్వం. ఆ రోజు సోమిరెడ్డి గారు కావచ్చు,
తర్వాత నారాయణ సార్ కావచ్చు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు కూడా పిలిచి మమ్మల్ని ఏదో అందరికీ కూర్చోబెట్టి సెట్ చేద్దాం చూశారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అటు అవతల సైడ్ కావచ్చు, ఇటు నేను కావచ్చు, ఇద్దరం కూడా మేము కంటెస్టింగే పోతాము, ఎవరు విన్ అయినా తెలుగుదేశం పార్టీ వ్యక్తులే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడం. తర్వాత నేను కార్పొరేటర్గా కంటిన్యూ కావటం, ఆ కంటిన్యూ అయిన సందర్భంలో నేను గెలవటం, ఆ విధంగా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి రావటం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. నాకు ఇప్పటికి కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నా కూడా మాకు 3-4 డేస్ ముందే మాకు అక్కడ బాధ్యతలు అప్పచెప్తుంటారు. ఏదో జనాలు మొబిలైజ్ చేయటం ఏ విధంగా, అక్కడ డయాస్ దగ్గర ఏ విధంగా ఉండాలి, తర్వాత పబ్లిక్ని అంతా ఏ విధంగా మనం కూర్చోబెట్టాలి, ఎన్ని గంటలకి బాబు గారు వస్తారు, ఎన్ని గంటలకి మనం డయాస్ దగ్గర పబ్లిక్ని చేర్చాలా అనే ఒక అన్ని బాధ్యతలు కూడా మాకు ఇస్తున్నారు. మేము అవన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్గా మేము రాజకీయం తీసుకున్నాం కాబట్టి దీంట్లో మేము కూడా పొలిటికల్గా డెవలప్ కావాలని చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్. ఆ డెవలప్మెంట్ కోసం మనం చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా కష్టపడుతున్నామండి. ఒకానొక సందర్భంలో లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు ఎలక్షన్ మొత్తం కూడా మిమ్మల్నే చూసుకోమని చెప్తున్నారు కదా. యాక్చువల్గా 2019లో ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాండిడేట్గా డిసైడ్ చేసిన తర్వాత ఆయన కొన్ని పరిస్థితుల్లో పార్టీ మారటం జరిగింది. తర్వాత అప్పటి నెల్లూరు నగర మేయరు అబ్దుల్ అజీజ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే సందర్భంలో అజీజ్ గారితో ఎవరైతే కోఆర్డినేషన్ చేసుకుంటే బాగుంటుందని ఒక సారు చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు కూడా రాజానాయుడు అజీజ్ గారు అయితే బాగుంటుంది, ఎలక్షన్ బాగా రన్ చేస్తారని ఒక ఉద్దేశంతో ఆ బాధ్యతలు 2019 ఎలక్షన్ బాధ్యతలన్నీ కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. మీరే చేపట్టారు? నేనే చేపట్టాను. అజీజ్ గారు అభ్యర్థిగా నాయకులు అందరూ కూడా మీకు సపోర్ట్ చేసినట్టే కదా, అంటే అలా ఎలక్షన్ చేపట్టడానికి అందరూ సపోర్ట్ చేశారండి. ముఖ్యంగా ఆ రోజు నారాయణ్ సారు సిటీలో కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా బిజీగా ఉన్నాడు. బీదా రవిచంద్ర గారు గట్టిగా అందరికీ చెప్పి, జిల్లా నాయకత్వానికి అందరికీ చెప్పి, నెల్లూరు రూరల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ మాత్రం రాజానాయుడు చేస్తాడు, దానికి సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి నాకు అని చెప్పేసి ఆ రోజు మాకు ఆ బాధ్యతలు అప్పడం జరిగింది. ఆ బాధ్యతలు మేము సక్రమంగా చేశాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అజీజ్ గారిని అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత మాకు దొరికిన టైం 15 రోజులే. 15 రోజుల్లో మేము రూరల్ కాన్స్టిట్యున్సీ అంతా తిరగటం, అవును, పబ్లిక్లో పోవటం, అవతల అపోజిషన్ క్యాండిడేట్ ఆ రోజు మేము అజీజ్ గారు అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత మేము 45,000తో గెలుస్తామని వాళ్ళు ఎప్పుడైతే చెప్పటం, కానీ మేము ఆ 45,000 అనే దాన్ని 20,000 తగ్గించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఒక్క అవకాశం అనే ఉద్దేశంతో 2019లో ఆయనకి ప్రభుత్వాన్ని అప్పచెప్పడం జరిగింది. అవును, అప్పుడు ఆయన చేసినటువంటి పాదయాత్ర భారీగా చేశారు, ప్రజలు కూడా నమ్మామని చెప్పి విశ్వసిస్తున్నారు ఇప్పటికీ. అవును, అందుకు 2019లో భారీ మెజార్టీతో గెలిచారన్నటువంటి ఒక ఇదన్నా. అప్పట్లో మీకు కొంచెం ఇదైంది, ఓకే రైట్, అదంతా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన. ఇప్పుడు జరగబోయే 2024 సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మీకు ఎవరన్నా అప్పగించారా బాధ్యతలు ఈ విధంగా చేయాలని చెప్పి? ఆ డిస్కషన్ జరిగాయి. ఇప్పుడు నన్ను రీసెంట్గా లాస్ట్ ఇయర్ స్టేట్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చారండి నెల్లూరు రూరల్ నుంచి. ఎలా సార్ ఆ పదవి ఎలా వచ్చింది? అంటే మీ దీన్ని ఎన్నుకున్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే డైరెక్ట్గా ఆయన కలవడం జరిగింది? యాక్చువల్గా మేము పార్టీలో ఉన్న క్రమశిక్షణ, పార్టీ అంటే మా కమిట్మెంటు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, దానికోసంగా మేము చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నాం. ఇది ఈ జిల్లాలో ఏ ప్రోగ్రాంకైనా మేము యాక్టివ్ రోల్ తీసుకొని అక్కడ మొబిలైజేషన్ దగ్గర నుంచి మేము డయాస్ మీటింగ్లన్నీ అయిపోయిన దాకా కూడా మేము అక్కడే ఉండి నిర్వహిస్తున్నాం. ఇవన్నీ మేము చేసే కృషికే గుర్తించి బాబు గారు మమ్మల్ని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగిందండి. సో అలా ప్రస్థానం మొదలైందన్నమాట. రాష్ట్ర స్థాయి దాకా ఈ రోజు మీరు వెళ్ళి ఉన్నారు. ఏమన్నా
నెల్లూరులో సంబంధించి ఏదైనా టికెట్ కోసం మీరు ఏదైనా ప్రాధాయపడుతున్నటువంటి అలాంటి ఏమైనా సందర్భం ఏమైనా ఉందా ప్రజెంట్? మీరు అనుకుంటున్నారు ఏదైనా టికెట్ ఇస్తే బాగుండు అని? అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కాదని కాదు, ఏదన్నా ఎమ్మెల్యే గానో లేకపోతే మంత్రి గానో అట్లాంటిది ఏదన్నా? యాక్చువల్గా రాజకీయాల్లో కష్టపడే వ్యక్తి ఆశించటంలో తప్పులేదు, కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం రెండు రావాలి. మేము సమయం సందర్భం కోసం ఎదురు చూసేవాళ్ళమే కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళం కాదు, వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే బాధపడే వ్యక్తులం కాదు. ఎవ్వరికి టికెట్ ఇచ్చినా ఫస్ట్ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. దానిలో మాకు అవకాశం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. అది అవకాశాలు అంటే పార్టీని బాబు గారిని అంటి పెట్టుకొని ఉంటే ఓటంతటి అవే వస్తాయి. దానికోసంగా మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళిక చేయాల్సిన పని లేదు. మన పార్టీకి లాయల్గా ఉండాలా, జిల్లా నాయకులతో అందరితో కూడా మనం బాగుండాలా. జిల్లా నాయకులు ఏ పని అప్పచెప్పినా దాన్ని సిన్సియర్గా సీరియస్గా చేయాలా. ఆ పనిని మనం ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో ఆటోమేటిక్గా రాజకీయ పదవులు అనేది ఆటోమేటిక్గా అవే నిర్ణయించి మనకి ఇస్తారు. అంటే చాలా మంది ప్రజలు అంటే ఈ వార్డుకి సంబంధించి ఇంటర్వ్యూకి రాకముందు వాస్తవానికి అనేక మందితో మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాం. ఒక్క పర్సన్ కూడా మీ గురించి మాకు బ్యాడ్గా చెప్పింది లేదు. అయితే ఇంకొక విషయంకి వస్తే సాక్రిఫైస్ చేయడానికి అంటే ఏదైనా సరే అది పార్టీ కోసం మీరు ముందుకెళ్తారు తప్ప మళ్ళీ అది కావాలి ఇది కావాలి ఆశించే వ్యక్తి కాదని చెప్పి మాకు ప్రతి ఒక్కరు చెప్పారు. కాకపోతే మీ మాటల్లో ప్రేక్షకులందరూ కూడా తెలియాలని చెప్పి ఈ క్వశ్చన్ మనం రేస్ చేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయం మేరకు. సో నైస్. అయితే నెల్లూరులో ఇప్పుడు రాజకీయాలు చూసుకున్నట్లుగానైతే ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఏంటి సార్ ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో చెప్పాలంటే నేను దాదాపుగా ఒక 20 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్ రోల్లో ఉన్నాను. నేను ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకంత విషయం తెలియదు కానీ రాజకీయాల గురించి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసీ గారు కావచ్చు, మొన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళు నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఆ నిధుల్ని మనం సక్రమంగా పేదవాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏదైతే చదువుకున్న యువకులకి ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు యువకులకు ఏ విధంగా కల్పించాలి అని ఒక ఆలోచనతో పనిచేసేవాళ్ళు గతంలో ముఖ్యమంత్రులందరూ కూడా. కానీ వాళ్ళందరికీ ఆపోజిట్గా ఈయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో. ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో కక్ష సాధింపు కేసులు, ఏ వాక్ స్వాతంత్రం కూడా లేదు. ప్రజలు ఏదైనా నిర్భయంగా ఇవాళ నలుగురు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. మాట్లాడుకుంటే కేసులు లోపలేయటం, ఈ విధంగా నిర్బంధించి పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. మన రాష్ట్రం ఆంధ్ర అని చెప్పుకునేదానికి మనం ఇవాళ సిగ్గుపడే పరిస్థితి వచ్చేసాం ఈయన పరిపాలన వల్ల. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన ఇప్పుడు మనం చూసిన దాని మీద చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. సో రాజధానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయం ఏంటి సార్? ఎప్పుడు మనకి రాజధానులు అనేది ఏర్పడవుతాయి? అసలు 2024లో జరిగే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ అధిష్టానంలోకి రాబోతుంది? మీ గట్టి అభిప్రాయం ఏంటి అసలు? ఏమండి, ఒక విషయం చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఏదో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన ఆ రోజు దాదాపు పెద్ద స్కాములు చేసి 40,000 కోట్ల పైచిలకు ఈ ప్రజల సొత్తుని దోచేసి అదంతా ఖర్చు పెట్టి మొన్న ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అమరావతి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని ఒక మంచి ఉద్దేశంతో దాదాపు 33,000 ఎకరాలు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ ద్వారా ల్యాండ్ పూలింగ్లో, ఇది దేశంలోనే ఇలాంటి స్కీమ్ ఎక్కడా లేదండి. లేదు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా రైతుల్ని మెప్పించి 33,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకొని దానిలో వేల కోట్లు ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నో భవంతులు నిర్మించి ఇవాళ చేసిన అమరావతిని నిర్వీర్యం చేసి 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడి ఎక్కడ కూడా ఏ ముక్క కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అదే కదండి, ఏది కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపించకూడదు ఈ రాష్ట్రంలోనే ఒక దురుద్దేశంతో ఇవాళ పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు. ఏదైతే అంతకు ముందున్న కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన ఆల్మోస్ట్ 72% కంప్లీట్ చేశాడండి. ఒక మంచి కాంట్రాక్టర్ని అంత పెద్ద స్కిల్ చేసే వర్క్లో మధ్యలో తప్పించి వేరే ఏజెన్సీకి ఇస్తే అక్కడ ఏం తెలుస్తుందండి? ఎక్కడ ఏ వర్క్ ఆగింది, ఏ పరిస్థితుల్లో ఈ వర్క్ నడుస్తుందని తెలియాలి కదా. నెల్లూరు అనిల్ చెప్పున్నాడు కదా, ఆయన కంప్లీట్ చేసేసాను మీకు అందించేస్తాం అని చెప్పి ఆయన ప్రతి నెల చెప్తాడండి. ప్రతి నెల 6 నెలలకు ఒకసారి పోలవరం కంప్లీట్ అయిపోతుంది, పోలవరం ద్వారా ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తాము, పోలవరం ద్వారా ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకుంటామని చెప్తానే ఉన్నాడు. అట్లా ప్రతి సంవత్సరం రేపు అని చెప్పుకుంటూ పోయాడు. పాపం ఆయన కూడా ఇవాళ దిగిపోయి ఇవాళ ఆయన సీట్ లేని పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో జరిగింది. ఈ జిల్లా నుంచి ఆయన్ని నసరావుపేటకి ఎంపీగా పంపించడం జరిగింది. మరి అక్కడ తంతే మరి ఇంకెక్కడ పడతాడో కూడా తెలియని పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడండి. అది ఇక్కడ నుంచి అక్కడికి సీటు మార్చడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మార్చడం మంచిది అనిపిస్తుందా, లేకపోతే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు ఏం కావాలో అది చేయాలండి. తొడగొట్టడాలు, మీసాలు తిప్పటాలు ఈ ప్రజలు హర్షించరండి. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడరు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసేదానికి రాజకీయాలు చేయాలి. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ సమాజం కోసం మంచి చేయాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే రాజకీయం, పొలిటికల్. ఆ పొలిటికల్లోనే అన్లిమిటెడ్గా ఎవరికైనా సర్వీస్ చేయగలం పేద ప్రజలకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఏదైతే ఈ పొలిటికల్ వ్యవస్థని నిర్వీర్యం చేసి టోటల్గా వాళ్ళ సొంత కార్యక్రమాలకి వాళ్ళు ఏ విధంగా దోచుకోవాలనే ఒక పద్ధతులు నడిచారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేయలేదండి. దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా తెరమరుగైపోయాడు. అదేవిధంగా ఏదైతే తొడగొట్టారో, మీసాలు తిప్పారో ఏ నాయకుడు కూడా రేపు 24లో కనుమరుగైపోతారని మేము గట్టిగా నమ్ముతున్నాం. 2024లో జరగబోయే ఎలక్షన్ మీద నెల్లూరులో ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? 2024లో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, లోకేష్ బాబు, మా యువనాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో మేము గెలవబోతున్నాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు. ఇదే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం నడుస్తుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అక్రమ అరెస్ట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. కొంతమంది అక్రమ ఏం కాదు, అది కరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి అన్ని ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు నిజం అంటారు? ఒక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి తన గుంటని తనే తవ్వుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ముందు వ్యక్తి, కానీ ఏది కూడా ఆయన స్కాములు చేయాలా, ఏదో దాచుకోవాలా అనే మనస్తత్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మంచి పథకం. అది ఆ రోజు ఏదైతే డిగ్రీ చదువుకున్న పేద విద్యార్థులు అయితే ఉన్నారో, గతంలో మనకి ఐటీ అని పాలిటెక్నిక్ కాలేజెస్ అని ఉండేదన్నమాట. దాంట్లో ఏదో పాత స్టైల్లో మిషనరీ ఉండేది తప్ప లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కడ కూడా మిషనరీ దొరికేది కాదు. ఈయన దాన్ని డెవలప్ చేయాలి. అక్కడ పేద విద్యార్థులు, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు దాంట్లో ట్రైనింగ్ అయ్యి
మంచి మంచి కంపెనీస్లో ఉద్యోగాలు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ని ప్రారంభించి దాదాపు 4 లక్షల పైచిలకు విద్యార్థులు దాంట్లో ట్రైనింగ్ కావడం జరిగింది. ఏదైతే ట్రైనింగ్ అయినారో వాళ్ళల్లో ఇవాళ 80,000 పైచిలకు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ జీవితంతో వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలను కూడా వాళ్ళు బాగు చేస్తున్నారండి. అది మర్చిపోతున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి. అదేదో పెద్ద స్కాము అనేసి ఆయన ఊహించి ఊహల్లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం జరిగింది. అయితే అది స్కామ్ కాదంటారు మీరు? 100% స్కామ్ కాదండి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి పథకాలు ఈ రాష్ట్రానికి ఎన్నో చేశాడు. ఒక స్కిల్ డెవలప్మెంటే కాదు, చాలా చేశాడు ఆయన. దాంట్లో అదొకటి. ఆయన ఎప్పుడు కూడా స్కాములు అనేది చేయడండి. అది మా గట్టి నమ్మకం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు ఇప్పుడు కూడా. అది ఈ టైంలో అరెస్ట్ చేయడం ఎంతవరకు సమన్వయం అని మీకు అనిపిస్తుంది? ఆల్రెడీ ఎలక్షన్కి వచ్చే ముందు ఇట్లా చేయడం అంటే 4 సంవత్సరాలు గడిచిన 4 సంవత్సరాలు ఇవన్నీ బయటకు తీసుకురాలేకపోయారా, లేకపోతే ఇప్పుడు కావాలని చేసింది అనుకుంటున్నారు మీరు? ఇది కేవలం ఎలక్షన్లో లబ్ధి పొందేదానికి జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక నాటకం ఇది. ఈ నాటకంలో జగన్మోహన్ రెడ్డి బలైపోయాడు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసి అతని జీవితం, జగన్మోహన్ రెడ్డి జీవితం క్లోజ్ అయిపోయింది. అక్కడికి రాజకీయంగా క్లోజ్ అయిపోయింది. ఇక ఎప్పటికీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనిపించదు. జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోయాడు. ఎలా అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు వైఎస్ఆర్సీపీ కనిపించదని? రేపు 24లో ఒకవేళ వైఎస్సీపీ అధిష్టానంలోకి వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? 24లో జగన్మోహన్ రెడ్డి రావటం అనేది ఇంపాసిబుల్. అది మీరు మర్చిపోండి. చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట మనం ఇంకొక 70 days 80 daysలో వినబోతున్నాం. మీరు గట్టిగా దాని మీదనే ఉండండి. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత జనసేన పార్టీ అధినేత అంటే పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. 2 పార్టీలు కలిసి కలయికతో ఇంక మీద ముందుకెళ్తున్నాయటువంటి ఒక వ్యక్తం చేశారన్నమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మద్దతు తీసుకునేది దేనికి మద్దతు తీసుకోవాలా? ఒక పార్టీ ఒకటి ఇండిపెండెంట్గా పోటీ చేయలేకనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారా? చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నడుస్తుందో ఈ పాలన అంతమొందించాలంటే మనం ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఒక మంచి నిర్ణయంతో ఆ రోజు రాజమండ్రికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియటం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా బాబు గారికి వెన్నట్టు నడుస్తున్నాడు. ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని స్థాపించేదానికి ముందుకు నడుస్తున్నారు. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే జనసేన పరిస్థితి ఏంటి? ప్రజారాజ్యం పార్టీ లాగే మిగిలిపోయిండేదా, లేకపోతే కొంచెం ఓట్లు చీల్చే అవకాశం అంటే ఉంది, ఎక్కువ అని కాదు. కాకపోతే ప్రధానంగా రావడానికి ఎక్కడ దెబ్బతింటుందో పార్టీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇట్లా రాకపోతే ఇబ్బందికరం అని చెప్పి అలా రావడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవం అంటారా? రాజకీయాల్లోకి వచ్చి ఒక సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనకి ఎంత బలం ఉన్నది లేదు అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. దానికి మన వంతు కూడా మనం సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోవాలని తీసుకుపోవాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. పైపెచ్చు తను పోటీ చేస్తే కొంతమంది అభ్యర్థులు గెలవరని ఇవాళ చెప్పలేని పరిస్థితి. గెలుస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తారు కూడా. కొంతవరకు ఓట్లు చీల్చే అవకాశాలు కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంది. లాస్ట్ 2019లో ఆయన స్వతంత్రంగా పోటీ చేసిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోవడం జరిగింది. మీరు గమనిస్తే 5,000 ఓట్ల మెజార్టీ లోపల దాదాపు
40 సీట్లు తెలుగుదేశం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 10-12 వేల ఓట్ల తేడాతో కొన్ని ఎంపీ సీట్లు కోల్పోవడం జరిగింది. అవును. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఇవాళ మనం అదేవిధంగా మళ్ళీ ఓట్లు చీలిస్తే దాదాపు 5-6 సంవత్సరాల క్రితం మీకు కురుగుండ్ల రామకృష్ణ గారికి ఏంటి వివాదం? అసలు ఏం జరిగింది? ఎందుకని మీకు ఆ రోజుల్లో గొడవలు రావాల్సినటువంటి అవకాశం ఉంది? అందులో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. కురుగుండ రామకృష్ణకి నాకు ఎలాంటి వివాదం అయితే లేదు. అసలు వ్యక్తిగతంగా మేము ఇద్దరు కూడా చాలా బాగుండేవాళ్ళం గతంలో కూడా. ఆయన ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆయన దీంట్లో రెంట్కున్నాడు. ఈ ఇంట్లోనే రెంట్కున్నాడు. యాక్చువల్గా ఇల్లు వచ్చేసి మాదాల తిమ్మయ్య గారిది హౌసు. అయితే వీళ్ళు 2016లోనే ఈ హౌస్ని సేల్స్కి పెట్టారు. వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఈ ఇల్లు ఇప్పట్లో మాకు అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు సేల్స్లో పెట్టారు. 2017లో నేను ఇంటికి వచ్చి కొనేదా ఉద్దేశంతో ఇల్లంతా పరిశీలించాము. ఆ రోజు కురుగుండ రామకృష్ణ గారు కూడా ఇదే హౌస్లో ఉన్నాడు. కురుగుండ రామకృష్ణ గారితో కూడా నేను దాదాపు ఒక 15-20 నిమిషాలు కూర్చొని డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏమన్నా ఈ ఇల్లు సేల్స్లో ఉంది, ఏదైనా మీకు దీన్ని కొనే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి, మీరు తీసుకోవచ్చు. లేదంటే నేనైతే మీకు అవసరం లేనప్పుడైతే నేను ఇల్లు కొంటాననేసి చెప్పడం జరిగిందనమాట. దానికి తను లేదండి, నాకు రాజానాయుడు నాకు ఇక్కడ ఇల్లు అవసరం లేదు, నేను వెంకటగిరిలో ఉంటాను కాబట్టి ఇది జస్ట్ నాకు ఆఫీసే, మీరు వాళ్ళు సేల్స్లో పెట్టారు కాబట్టి ఇది మీరు కాకపోయినా ఇంకా వేరే వ్యక్తులు అయినా కొంటారు కదా, సరే మీరు తెలిసిన వ్యక్తులుగా మీరు తీసుకుంటా ఉంటే నాకు ఇంకా సంతోషం, తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రతి ఇంట్లో ప్రతి ఐటెం కూడా ఆయన, ప్రతి రూమ్ కూడా ఆయన చూపించడం జరిగింది మాకు కొనే ముందు. సరే నేను కొనేటప్పుడు కూడా అదే రోజు కూడా ఆయనతో చెప్పాను, అన్న ఇవాళ రేట్ సెటిల్ అయింది, ఇవాళ అడ్వాన్స్ ఇస్తున్నాము, ఒక 2-3 మంత్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము కూడా చెప్పడం జరిగింది. ఆయన ఓకే రాజా గారు తీసుకోండి, మీరు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పాడు. ఓకే. తర్వాత నేను మామూలుగా మార్కెట్ రేట్ ప్రకారం ఆ రోజు తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత హౌస్ ఓనర్స్ కూడా ఆయనకి ఆ విషయం తెలియజేసినారు కురుగుండ రామకృష్ణ గారికి. సార్ ఇవాళ మేము రిజిస్ట్రేషన్ అయిపోయింది రాజానాయుడికి, సో మీరు ఆయన ఏ టైంలో అడిగినా మీరు వెకెట్ చేసి వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని అంటే, సరేనండి, నాకేమి ఇబ్బంది లేదు, నేను ఆఫీస్ వేరే రెంటెడ్ తీసుకొని నేను ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేస్తానని కూడా చెప్పాడు. సో ఆ సందర్భంలో ఒక 6 మంత్స్ కావాలని ఆయన చెప్పడం జరిగింది, నన్ను అడగడం జరిగింది. నేను దానికి కూడా సరేనని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆలోచన సరళి మారి ఈ హౌస్ని నాకే ఇచ్చేయి అనే ధోరణిలోకి నాతో మాట్లాడడం జరిగింది ఒకరోజు ఫోన్ చేసి. అప్పుడు నేనేమన్నానంటే, అన్న హౌస్ తీసుకున్నాను, బాగానే ఉంది, ఆ రోజు అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడే తీసుకున్నాను, ఆ రోజు మీరు నాకు అవసరం ఉందని చెప్పలేదు, సో నాకు అవసరమైంది కాబట్టి నేను తీసుకున్నాను, ఇప్పుడు 6 మంత్స్ అయిన తర్వాత మీరు ఇవాళ మళ్ళీ హౌస్ నాకే కావాలంటున్నారు, అది నాకు ఇచ్చే ఆలోచన లేదన్నా అని చెప్పడం జరిగింది. అయితే లేదు నేను హౌస్ ఖాళీ చేయట్లేదు, హౌస్ నాకే కావాలని ఆయన ఆ రోజు అడగటం. సరే అది ఆ విషయాన్ని నేను మా పెద్దలతో మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోవటం, సరే వాళ్ళు 1-2 సార్లు ఆయనకి చెప్పడం కూడా జరిగింది, రామకృష్ణ ఇది పద్ధతి కాదు, హౌస్ వాళ్ళు కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి కూడా 6 మంత్స్ అయింది, సో మనం అది ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఖాళీ చేయండి అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మా నాయకులు కూడా. సరే ఆయన ఆలోచన వేరే ఉంది కాబట్టి నేను ఖాళీ చేయను అనే నాకు ఒక ఇండికేషన్స్ ఇవ్వటం, తర్వాత వాళ్ళ మన వ్యక్తుల చేత చెప్పి పంపించడం, నేను హౌస్ ఖాళీ చేయట్లేదు అని చెప్పడంతో నేను ఒకరోజు వచ్చి, అన్న ఇది కరెక్ట్ కాదు, హౌస్ నాకు అవసరం ఉంది, నేను అవసరం ఉంటే నేను కొన్నాను కాబట్టి నాకు ఖాళీ చేయాలని కొంచెం అడగటం, తర్వాత ఆయన ఖాళీ చేయటం జరిగింది. అంతేగాని ఆయనకి నాకేం పెద్ద మధ్యలో గొడవలు అంటే ఏం లేదు. ఓన్లీ ఇంటికి సంబంధించిన ప్రస్తావన మీకు మధ్యలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంటున్నారా? మేము ఇప్పుడు చాలా బాగుంటామండి. ఎక్కడ ఏ మీటింగ్లో పోయినా కూడా ఆయనకన్నా ముందు మొన్న నేను కూడా చూసాను, నేనే విష్ చేస్తాను, సెకండ్ ఇస్తాను, ఇద్దరం మాట్లాడుకుంటాము, అన్ని విషయాలు రాజకీయాల గురించి మాట్లాడతాము,
ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు ఏమి అలాంటి గొడవలు ఏమి. అదే చాలా మంది అంటే అవును. మీ అభిమానులు మనసులో అవును. మెదలుతున్నటువంటి అవును. పెద్ద ఇంత బండరాయి అన్నమాట అది. సో ఈ రోజు దాన్ని బద్దలు కొట్టేశారు మీరు. సో థ్యాంక్ యూ. అదే విధంగా సార్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు చూసుకున్నట్లుగానైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారాయణ ఇంట్లో రైడ్ జరిగింది. అంటే తలుపులు పగలు కొట్టడం అది. దాని మీద మీ అభిప్రాయం కావాలి. అట్ ద సేమ్ టైం 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళ మరదలు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పొంగూరు ప్రియ తమ్ముడు భార్య ఇలాగా కంప్లైంట్ ఇచ్చారనమాట. ఏంది సార్ దాని మీద మీ స్పందన ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఏదన్నా ఎవరైనా ఒత్తిడి చేపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారా? లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా ఇటువంటి పనులు చేస్తున్నారా అనేది? ఈ సందర్భం ఏంటంటే మన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు 2014లో ఈ రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లా మొత్తం కూడా వేలాది కోట్లు ఈ జిల్లాకి ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లాని అంతా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ కూడా చాలా బాగా అభివృద్ధి చేశాడు. ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది. ఇది పొంగూరు నారాయణ అంటే పనిచేసే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, పేదల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆయన ఇవాళ రాజకీయంగా చాలా ముందుకు పోతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేపు 2024 జరిగే ఎలక్షన్లో ఆయన సిటీ అభ్యర్థిగా ప్రకటించాడు. దానికి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి ప్రజెంట్ ఎమ్మెల్యే ఇవన్నీ కక్షపూరితంగా ఆయనకి ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని ఒక ఆలోచనతో ఇవన్నీ ఆయన ఆడించే డ్రామాలు ఇవంతా. ఈ డ్రామాల్లో పార్టీ కానీ అసలు ఏదైతే ఈ వాళ్ళ మరదలు ఉందో ఆమెకి అలా ఆయనకి రాజకీయంగా కానీ ఆమె చెప్పే విషయాలు ఏవి కూడా నిజం కాదు. మణిగారు కూడా డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ ప్రవర్తన సరిగా లేదని మేము చాలా హాస్పిటల్స్ తిప్పడం జరిగింది అని ఆయన ప్రూఫ్లతో కూడా చూపించాడు. అవును. ఈరోజు అదే విధంగా చూసుకుంటే ఎస్పీ ఆఫీస్ దగ్గర వాళ్ళ కొడుకు కూడా వచ్చాడనమాట. వచ్చి మమ్మీకి హెల్త్ బాగాలేదు, కొన్ని ఇలా మాట్లాడుతుంది, మీరు అందరూ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి, దీని మీద పెద్ద ఇది చేయొద్దని కూడా చెప్పాడు అనమాట. పదే ఎవరు దీని వెనక ఎవరు ఉండి ముందుకు నడిపిస్తున్నారు సార్? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడే డ్రామా ఇది. ఈ డ్రామాలో ఆమె ఒక పాత్ర, ఆ పాత్ర ఆమె పోషిస్తుంది. దీని వెనకాల అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఆయన పాత్ర చాలా బలంగా ఉంది. ఆయనే ఎన్నోసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమందితో ఫోన్ చేసి మాట్లాడి ఆ అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఎస్పీ ఆఫీస్కి పోయి రిపోర్ట్ చేసేదాకా తీసుకెళ్ళాడు తప్ప వ్యక్తిగతంగా అయితే నారాయణ సారు చాలా పెద్ద మనిషి, చాలా వ్యక్తిత్వంలో మనిషి. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఎస్పెషల్లీ అనిలే ఎందుకు దీంట్లో, అంటే అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సార్? అనిల్ కుమార్ యాదవ్ అంటే రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నది అనిల్ కుమార్ యాదవే కదా. ఈరోజు నారాయణ వల్ల అనిల్ కుమార్ యాదవ్ని ఆయన ఇక్కడ గెలవలేడు, ఏ సర్వే ఎత్తుకున్నా ఆయనకి యాంటీగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఆయన నరసరావుపేటకు పంపించాడు. మరి ఇక్కడ చెత్త తీసుకెళ్ళి అక్కడ పెడితే అది అక్కడేం బంగారం కాదు కదా. చెత్త ఎక్కడైనా చెత్తే. ఇవాళ బంగారం ఇక్కడ తీసిన చెత్త అక్కడ బంగారం ఎట్టవుతుంది? ఇవాళ నరసరావుపేటలో ఓడిపోతున్నాడు. ఇక్కడ ఏదైతే పాపం అనవసరంగా మైనార్టీ అభ్యర్థి ఖలీల్ గారికి ఇది రాజకీయ క్రీడలో అని పాపం ఖలీల్ గారు ఒక పాము అంతే. ఆయన బలి అవుతున్నాడు, ఆయన బలిపశం చేస్తున్నాడు అంతే అనిల్ కుమార్ యాదవ్. ఎందుకంటే దానిలో కూడా ఒక దురుద్దేశం ఉంది. ఏదైనా బలమైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెడితే ఇవాళ రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో వీళ్ళందరూ పడిపోతున్నారు, అది ఖాయం. కానీ దసరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతున్నాడు, నెల్లూరు టౌన్లో ఏ అభ్యర్థిని పెట్టినా ఓడిపోతున్నారు, పొంగూరు నారాయణ గారు గెలవబోతున్నారు. కానీ రేపు 2029లో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ సీట్ని ఆశిస్తున్నాడు కాబట్టి అక్కడ ఎవరైనా బలమైన అభ్యర్థి వస్తే ఈయనకి 2029లో కూడా అక్కడ అవకాశం రాదని ఒక దురుద్దేశంతో ఇవాళ పాపం ఏది మైనార్టీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి బలిపశం చేస్తూ ఖలీల్ గారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయిస్తున్నారు. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లుగానైతే
ఇట్లాగా విపిఆర్ కూడా ఉన్నారనమాట. విపిఆర్ వేరే క్యాండిడేట్ని పెట్టనని చెప్పి వాళ్ళ అధిష్టానం అనేటువంటి వైఎస్ఆర్సీపీకి తెలియజేయడం జరిగిందనమాట. సో అది కాదని సీట్ ఇచ్చారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. అందులో కూడా విపిఆర్ టీడీపీలోకి రాబోతున్నటువంటి ఒక భిన్నమైనటువంటి భావం అయితే బయటకైతే వచ్చింది. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? విపిఆర్ గారు ఒక పెద్ద మనిషి. ఎందుకంటే ఆయన ఇలాగా చీటింగ్ మనస్తత్వం ఆయనకు లేదు. ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అది కూడా రాజ్యసభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి విపిఆర్ మీద అభిమానంతో ఇవ్వలేదు. విపిఆర్ గారి దగ్గర డబ్బు చూసి డబ్బు సంచులు తీసుకొని ఆ రోజు రాజ్యసభకు పంపించాడు ఆయన. ఓకే. ఇవాళ కూడా ఆయన రాజ్యసభ తీసుకున్న తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన ప్రశాంతంగా లేడు. దాదాపు 100 కోట్ల నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి ఏ అభిమానం లేదు. ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్తోనే ఆయన ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పిన తర్వాత ఏదైనా కూడా ఆయనకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా. ఏదైతే నెల్లూరు పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆయన ఆలోచన ప్రకారం కూడా కొంత నడవాల్సిన అవసరం ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా. ఇవాళ అదే ఆయన ఆలోచన తీసుకోకుండానే ఆయనకు సంబంధం లేని వ్యక్తులని అభ్యర్థులుగా నిర్ణయించినప్పుడు యాజ్ యూజువల్ ఆయన హర్ట్ అయ్యాడు. దానిలో భాగంగా ఇవాళ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సైడ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. కన్ఫర్మ్గా అయిపోయినట్టేనా? అవుతున్నారు 100%. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నాడు. అంటే తను ఏ పార్టీలో చేరతాడా అనేది వేరే విషయం, కానీ ప్రజెంట్ అయితే ఆయన ఈ సైకో జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేదానికి సిద్ధంగా లేడు. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి ఆయన వ్యక్తిగతానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతానికి ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు కాబట్టి ఇవాళ ఆయన బయటకు వచ్చేస్తున్నాడు అంతే. ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద మీ అభిప్రాయం సార్? ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే జనరల్గా నెల్లూరు ఈ రాష్ట్రం అంతా చెప్పే విషయం ఏంటంటే ఆయన ఏ పార్టీ గవర్నమెంట్ రాబోతుందో ముందే సర్వే చేసి తెలుసుకొని ఆ పార్టీలో మారుతాడని ఒక నానుడు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనే ఒక గట్టి నిర్ణయానికి ఆయన కూడా వచ్చినాడు. మేబీ మార్పులు అయితే ఉండొచ్చేమో, కాదని చెప్పలేము. ఎలాంటి మార్పులు అంటే ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికే డిసైడ్ అయిపోయాడు. ఇది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి మనం కూడా మళ్ళీ పొలిటికల్గా లైవ్లో ఉండాలంటే గెలిచే పార్టీకి పోతే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన ఉందని తెలుస్తుంది మనకి. మీ పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మా పార్టీ ప్రత్యేకంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి ఏమి డిస్కషన్ చేసే పరిస్థితి లేదు. ఓకే. జనరల్గా పబ్లిక్ టాకు అంటే ఆయన మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా ఆయన నాకు ఒక్కడికే కాదు, ఈ జిల్లాలో అందరూ కూడా అదే చెప్తారు. జిల్లాలో అందరూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వంలో ఆయన ఉండాలనే ఒక గట్టి నమ్మకం ఉన్న వ్యక్తి ఎవరంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటారు అంతే. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో సీఎం అయిన విషయం అందరూ తెలిసిందే. అదేవిధంగా 2024 ముందు కూడా యువగలం అనేటువంటి ఒక పేరుతో నారా లోకేష్ మీకు ఇష్టమైన నాయకుడు, అదేవిధంగా మీరు అన్నదమ్ములుగా భావిస్తున్నటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ సీఎం అవుతారు, అదేవిధంగా వాళ్ళ నాన్నని సీఎం చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనేటువంటి అభిప్రాయంతో యువగలం స్టార్ట్ చేశారని మీరు అనుకుంటున్నారా? యువగలం స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి మా ప్రియ నాయకుడు, మా యువ నాయకుడు లోకేష్ బాబు తలపెట్టిన యువగళం యాత్రకి అసలు ఎక్కడా పొంతం లేదు. ఎందుకని? ఏ విధంగా? ఇద్దరు చేసిన పాదయాత్రలే కదా. అదే ఇద్దరు చేసిన పాదయాత్ర అయినా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని తాపత్రపడి రాజశేఖర్ రెడ్డి శవము అక్కడ ఉన్నప్పుడే
ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఆ రోజు వీలు కాలేదు కాబట్టి ఆయన ఒక సానుభూతి కోసం పాదయాత్ర మొదలుపెట్టి ఆ సానుభూతి కోసం లబ్ధి పొందాలని చూసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మా నాయకుడు లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తెలుసుకోవాలంటే నేను రాష్ట్రం మొత్తం తిరగాలి, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం ఏ విధంగా మేనిఫెస్టో తీసుకొచ్చి రేపు ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టిన యువగళం యాత్ర మా లోకేష్ బాబు యాత్ర. యువగళం యాత్రకి పాదయాత్రకి చాలా తేడా ఉంది. మీరు అది గమనించాలి ముఖ్యంగా. ఎందుకంటే అది స్వార్థంతో చేసిన యాత్ర, ఈయన ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానంతో చేసిన యాత్ర లోకేష్ బాబు గారి యువగళ. ఇది గమనించాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనమాట. యాజ్ ఎ జర్నలిస్ట్గా మాత్రం అయితే రెడ్ బుక్కి సంబంధించినటువంటి అభిప్రాయం మీరే చూశారు. ఏదైతే కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి ప్రతి జిల్లా ఆఫీసర్లతో ప్రతిరోజు రివ్యూ పెట్టి ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర ఏ విధంగా జరిగింది, ఎంతమంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అనే రిపోర్ట్లు తెప్పించుకొని వణికిపోయాడు అతను. వణికిపోయి అడుగడుగున పాదయాత్రకి ఆటంకాలు కల్పిస్తూ కనీసం ఆయన సమస్యల మీద స్పందించేదానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వకుండా ప్రచార రథాన్ని తీసేశారు. కనీసం హ్యాండ్ మైక్తో అయినా మాట్లాడేదానికి హ్యాండ్ మైక్ కూడా పర్మిషన్ ఇవ్వాల. కనీసం స్టూల్ ఎక్కి నిల్చుకొని ప్రజలకి తను సందేశం ఇవ్వాలన్నా కూడా ఒప్పుకోకుండా అక్కడ పోలీస్ వ్యవస్థని ఉపయోగించి అంత నిర్బంధించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఇవన్నీ ఏవి కూడా ఆయన లెక్క పెట్టల. యువకుడు, శక్తి ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అందుకనేసి ఆయన కంటిన్యూగా పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. ఏదైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా ఎక్కడ లెక్క చేయకుండా తను అనుకున్న పాదయాత్రని యువగళం యాత్రని ఆయన కంటిన్యూ చేశారు. అయితే ఎవరైతే ఇబ్బందులు పెట్టారని ఒక అభిప్రాయం ఉందో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాశారని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నట్టు. రెడ్ బుక్ అనేది ఆయన అక్కడ మనసు బాగా విరిగిపోయింది ఆయనకి. ఎందుకంటే అధికారులు ఇంత నిర్భయంగా ప్రతిపక్ష నాయకులను నిర్బంధిస్తారా, మరి ఇంత నీచానికి ఒడగడతారా, ఈ రాష్ట్రంలో ఇంత అరాచక పాలన ఈ ప్రభుత్వ అధికారులతో జరుగుతుందా అనే ఒక బాధతో ఆయన ఎక్కడైతే ఏ ప్లేస్లో ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత ఆయన రెడ్ బుక్ అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన వారసుడిగా లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తులే తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపులు పోయే వ్యక్తులు కాదు వాళ్ళు. జస్ట్ అంటే అధికారుల్లో ఒక మార్పు రావాలనే ఒక ఉద్దేశంతో ఆయన రెడ్ బుక్ అన్నాడే కానీ ఇక్కడ ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు. ఆ విషయం అధికారులందరూ కూడా తెలుసు. అధికారులకి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయవచ్చు, ప్రజలకు అధికారుల ద్వారా మంచి జరుగుతుందని అధికారులందరూ కూడా తెలుసు. ఆల్రెడీ లోకేష్ సభాముఖంగా తెలియజేశారు కదా, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్ బుక్ని ఫస్ట్ నేను అందిస్తాను, తర్వాత వాళ్ళ పని చూస్తాం, కథ చూస్తాం అని కూడా చెప్పారు కదా. రెడ్ బుక్ అనేది ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆయన యువగళ యాత్రలో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మాలాంటి కార్యకర్తలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆయన అన్నీ గమనించాడు. వాళ్ళ అధికారుల అందరినీ నోటిఫై చేస్తున్నాడు, దాన్ని రెడ్ బుక్లో ఎంటర్ చేస్తున్నాడు. కానీ
రేపు ఏదైతే ఉంటుందో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, తర్వాత ఆయన కూడా ఆలోచిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక కక్ష సాధింపుతో పోయే మనిషి కాదు, Yes, ప్రజలకు అవును. సేవ చేయాలనే మనిషి. కాకపోతే దాన్ని ఒక రొటీన్గా తీసుకోవచ్చు, అంతేగాని అంత సీరియస్గా రెడ్ బుక్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, అయితే 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్కి మీరు ఎటువంటి కార్యాచరణలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా ఏ విధంగా ఎలక్షన్కి పనిచేయబోతున్నారు? రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి? మేము ఇప్పటికే ప్రజల్లో బాగా వెళ్తున్నామండి. ఈ ప్రజలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అనేది ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే మాకు చెప్తున్నారు, అన్న గతంలో కరెంటు బిల్లు నాకు 200 వచ్చేది, ఇవాళ 700 వస్తుందన్న, 800 వస్తుందన్న. మేము ఏదైతే ప్రతిరోజు మన జీవితంలో కావాల్సిన సరుకులు ఉన్నాయో ఆ రోజు 500 తీసుకెళ్తే సంచి నిండా వచ్చాయన్న, ఇవాళ 2000 ఇచ్చినా కూడా జరగని పరిస్థితిలో ఉంది. ప్రతిదీ కూడా ఆర్టీసీ ఛార్జెస్ అయితేమి, కరెంట్ ఛార్జెస్ అయితేమి, అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. మేము బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఎక్కడ కూడా కంట్రోలింగ్ లేదు ఈ రాష్ట్రంలో. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతి నెల రివ్యూ చేసేవాడు. ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతి నెల రివ్యూ చేసి ప్రజలు మీరు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు, ఈరోజు మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయి, ఆ రేట్లు ఏదైతే బాగుంటుందో ప్రజలని అడుగుతున్నారు, మనం అదే రేట్లు కంటిన్యూ చేయాలని ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ని అరెస్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా ప్రతిదీ బ్లాక్ మార్కెట్లో నడుస్తుంది కాబట్టి ఇంత రేట్లు పెరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి ఒక వ్యవస్థ ఉందండి. ఆ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. అది అందువల్ల మేము ఈ సమస్యలన్నీ తెలియజేస్తున్నాం ప్రజలకి. ప్రజల్లో చాలా స్పందన వస్తుంది, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎప్పుడైతే మేము మా మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే చాలా ఆప్యాయంగా పిలుస్తున్నారు వాళ్ళు మమ్మల్ని. ఇంట్లోకి పిలుస్తున్నారు, మాకు చైర్ చూపిస్తున్నారు, కూర్చోండి అన్న అని చెప్తున్నారు, మాకు కాఫీ ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ వీధిలో పోతుంటేనే డోర్ క్లోజ్ చేస్తున్నారు. అది ఆ డిఫరెన్స్ చూడండి మీరు. మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మేము ప్రజల్లోకి వెళ్తే అంత బాగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా అందరి కోరిక ఒకటే, 2024 అంటే ఈ సంవత్సరంలో ఇంకొక 100 డేస్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఈ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఫైనల్గా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో సిద్ధం అనేటువంటి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మేము సిద్ధమే అంటున్నారు. అసలు సిద్ధం అనే దానికి అర్థం ఏంటి సార్? మాకు చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, సిద్ధం అంటే ఎవరికి సిద్ధం, దేనికి సిద్ధం అని అడుగుతున్నటువంటి పరిస్థితి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాడు. ఆయన పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఓటు అడగాలని భావించాలి తప్ప సిద్ధం అంటే ఏంటంటే సిద్ధం ఇదేనా యుద్ధమా? యుద్ధానికైతే సిద్ధం కావాలని, యుద్ధం కాదు ఇది. నువ్వు ఏదైతే ప్రజలకి మంచి చేశావో దాని మీద నువ్వు ఎలక్షన్కి పోతున్నావు, దానికి సిద్ధం కావటం ఏంది? చాలా తప్పిది. ఎందుకంటే ఆ సిద్ధం అనే క్యాప్షన్లోనే వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ కనిపిస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత క్రూయలో అనేది సిద్ధము అనే క్యాప్షన్లోనే కనిపించిపోతుంది. ఎందుకంటే ప్రజలు మంచితనంతో ఓటేయాల, బెదిరించి కాదు ఓటు తీసుకోవాల్సింది. ఇవాళ వాళ్ళ సిద్ధం అనే పేరు చూస్తుంటేనే జనం భయపడుతున్నారు. ఇదేంద్రా బాబు, వీళ్ళు మళ్ళాగాని వస్తే ఈసారి మనల్ని ఇంకా మనకు నరకం చూపించేస్తారని, ఈసారి మేము బాబు జగన్మోహన్ రెడ్డికి మేము గుద్దము అని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. సో మీరు సిద్ధం అంటున్నారు? మేము సిద్ధం అనే దానికన్నా మేము సంసిద్ధం. సూపర్ సార్, థ్యాంక్ యూ. మేము సంసిద్ధంలో ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అవసరం ఎంత ఉందో అనేది మేము ప్రజలకు చెప్తున్నాము. కాబట్టి ప్రజలను కూడా ఆ విధంగా మోటివేట్ చేసి ఆ విధంగా వాళ్ళని సంసిద్ధం చేస్తున్నాం తప్ప మేమేమి యుద్ధానికి సిద్ధం కావటం లే. మేము ఒక మంచితనంతో పోతున్నాము. ప్రజలకి గతంలో బాబు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అది తెలియజేస్తున్నాము. దాని ద్వారా మేము ప్రజల దగ్గర మన్నన పొందాలని చూస్తున్నాం, అంతే. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు
నెల్లూరులో ఉన్నటువంటి కోటరెడ్డి శ్రీధర్రెడ్డి అదేవిధంగా అబ్దుల్ అజీజ్ Hmm. వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? అయ్యో, వాళ్ళకు నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు ఎలాంటి అనుబంధం ఉంది వాళ్ళతో? అదే చాలా కష్టమైన ప్రశ్న వేసావు. ఎందుకంటే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రీసెంట్గా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి. ఉమ్, అజీజ్ గారు 2014లో తెలుగుదేశం పార్టీలో మేయర్గా వచ్చి ఉమ్, మాతో కలిసి, మేము ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి ఉమ్, అజీజ్ గారు. అప్పుడు అజీజ్ గారు ఏంటంటే ముక్కుసూటి మనస్తత్వం, ఏదున్నా కూడా స్ట్రైట్గా అడిగేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఇది కూడా ఆయన మనసులో పెట్టుకొని, ఆయన అనుకున్న విషయాన్ని మనసులో పెట్టుకునే వ్యక్తి కాదు. ఏదైతే అనుకుంటాడో దాన్ని అప్పటికప్పుడే అందరిలో మాట్లాడేసే వ్యక్తి అజీజ్ గారు. ఉమ్, ఇకపోతే శ్రీధర్ రెడ్డి గారి విషయంకి వస్తే, నేను ఈ 6-7 నెలల నుంచి గమనించిన ఇదేంటంటే కొంత లోతైన మనస్తత్వం గల వ్యక్తి. ఉమ్, ఆయన ఏదైనా ఒక విషయం అనుకుంటే దాన్ని అది ఆయన లోపలే పెట్టుకొని మనసులోనే పెట్టుకునే వ్యక్తి అనిపిస్తుంది. ఉమ్, ప్లస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా బాగా కలిసి పనిచేస్తున్నాడు. అవును. మేమందరం కూడా బాగా కలిసిపోయాము. రేపు తనే చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే ఎలక్షన్లో ఆయన అభ్యర్థిగా నిర్ణయించారు. ఇకపోతే రూరల్లో కూడా అందరం కష్టపడి శ్రీధర్ రెడ్డి కోసం, గెలుపు కోసం అందరం కూడా పనిచేస్తాము. ఆయన కూడా మంచి వ్యక్తి, దాంట్లో ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమి లేవు. సూపర్ సార్. అయితే మొత్తానికి మీ ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే మీరు వేసుకున్నటువంటి బంగారు బాటలో మీరు ఎప్పుడు ఒక వజ్రం డైమండ్ లాగా ప్రయాణించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదే విధంగా మీరు వెళ్ళేటువంటి ఆ బంగారు బాటలో ప్రతి పేదవాడికి కూడా మీరు సహాయపడతారని, మీకు ఉన్నటువంటి ఈ యొక్క పొజిషన్ మరి ఎన్నో స్థాయిలు, పై స్థాయిలకి వెళ్ళాలని ప్రత్యేకంగా మా సువర్ణ మీడియా తరఫున, మా తరఫున కోరుకుంటూ ఇలాంటి చక్కని అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.